ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. వారి పర్యటనలో స్వలాభం కోసమే, జల్సాలు చేయడం కోసమే అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రతి మంచి కార్యక్రమానికి వైసీపీ నాయకులు ఏదో ఒక విధంగా బురద పోసే ఆలోచనలోనే ఉన్నారు. వారు స్వప్రయోజనాలను ఎట్టి బస్సులను చేయట్లేదు. రాష్ట్ర పురోగతికి, ఆర్థిక సమృద్ధి కోసమే ఈ పర్యటనని ప్రజలందరికీ తెలిసింది. అంటే రాష్ట్రం ఒక అప్పుల్లో కూరుకుపోయి ఉంది. ఇలాంటి టైంలో చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ వైసీపీ అయితే బలంగా విమర్శిస్తోంది. ఏదైనా ఆర్థికంగా సమృద్ధి కావాలంటే పెట్టుబడులు కావాలి. పెట్టుబడులు ఇండియాలో చాలా తక్కువగా ఉంటుంది. అందుకని విదేశాలు సింగపూరు, అమెరికా, ఇంగ్లాండ్ కంట్రీలు వెళ్ళి అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలని మన యొక్క వసతుల గురించి, ఉపయోగాల గురించి వాళ్ళకి చెప్పి ఒప్పించి వాళ్ళకి కావాల్సిన వసతులు మన రాజధాని ఏరియాలో, మన ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు అని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు.